Praise the Lord. Greet you all in Jesus' name. Today's LFM daily promise for you all. కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 18వ వచనం. Psalms 145, 18th verse. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. There is a difference between praying and crying out to the Lord. Crying out to the Lord అంటే మొర్రపెట్టుట. మొర్రపెట్టడం అంటే నీకు ఎక్కడి నుంచి కూడా సహాయం వచ్చే ఆస్కారం లేదు. దేవుడు తప్ప దిక్కు లేదు. దేవుడు ఏదో అద్భుతము చేస్తే తప్ప నువ్వు బయటికి రాలేని పరిస్థితి. మనుషులు సహాయం చేయరు. నీకు నీవుగా సమస్య నుంచి బయటికి రాలేవు. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మనం మొర్ర పెడతాం. అంటే నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు ప్రభువా, ఈ సమస్య నుంచి నీవు తప్ప నన్ను ఎవరు బయటికి తీసుకొని రాలేరు ప్రభువా అని ప్రార్థించడమే నీ దేవునికి మొర్ర పెట్టుకోవడం. అయితే ఎవరైతే నీవే ఆధారము, నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదు ప్రభువా అని ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే మొర్ర పెడతారో వారందరికీ ఆయన సమీపముగా ఉన్న దేవుడు అని ఈరోజు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు కూడా దేని గురించి మొర్ర పెడుతున్నారో, అది ఉద్యోగమా, అది వ్యాపారమా, అది కుటుంబమా, అది స్వస్థత, అది విడుదల, అది రక్షణ. ఎవరైతే యేసయ్యా నీవు మాత్రమే నా ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు అని కేవలం యేసయ్య మీద ఆధారపడుతున్నారో వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా దేవునికి మొర్రపెట్టి సమీపముగా ఉన్న దేవుని నుంచి మీరు సమాధానం పొందుకోవాలని మేము ఆశిస్తూ ఈ వాగ్దానమును మీకు విడుదల చేస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. యేసు నామములో తండ్రి, నీకు మొర్రపెట్టు వారందరికీ నీవు సమీపముగా ఉన్న దేవుడవు ప్రభువా. ఎవరైతే బిడ్డలు నీకు మొర్ర పెడుతున్నారో, నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదని ప్రార్థిస్తున్నారో వారందరికీ నీవు సమీపముగా ఉండి గొప్ప కార్యములు వారి జీవితంలో చేసి మీరే మహిమను పొందుకోమని యేసు నామంలో ప్రార్థించి ఈ వాగ్దానం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బ్లెస్డ్ డే.